నీ దరిద్రపు కొట్టు తాత బ్రతికున్నంత కాలం నీ పెళ్లి జరగనివ్వడు. వాడికి విషం ఇచ్చేస్తాను నేను. కానీ మామ్, నీకు తెలుసు కదా ఆ రాక్షసుడు తన వీలునామాలో ఏం రాశాడు. ఒకవేళ తను అనుమానాస్పదంగా చనిపోతే? నీ దరిద్రపు కొట్టు తాత తన 500 కోట్ల లైఫ్ ఇన్సూరెన్స్ ఆ బూట్ పాలిష్ చేసే రుద్ర పేరును రాశాడు. ఏంటి, తనకి పిచ్చి పట్టిందా ఏంటి? ఇంకా తన వీలునామాలో రాశాడు ఆ బూట్ పాలిష్ వాడితో నీ పెళ్లికి ముందు తనకేమైనా జరిగితే తన ప్రాపర్టీ మొత్తం ఆ రుద్రాకి వెళ్తుంది అని. అంటే బిలియనియర్ మనవరాలు అయినా కూడా నేను ఆ బూట్ పాలిష్ చేసే రుద్రని పెళ్లి చేసుకోవాలా? ఆ ముసలాడి ఇంతకీ ఎందుకు అలా చేస్తున్నాడు? రఘుమూర్తి తన మనవరాలి కోసం పెద్ద పెద్ద పేరున్న సంబంధాలు కూడా కాలదన్నాడని తెలిసిన వాళ్లంతా కూడా అసలు తన మనవరాలికి ఎలాంటి సంబంధాన్ని తెస్తాడా అని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ విషయాన్ని నందిని వాళ్ళమ్మ రాజేశ్వరి తప్ప మరెవ్వరూ తనను అడగలేరు. మావయ్య, జీవితాంతం నా కూతురికి పెళ్లి చేయరా ఏంటి? వస్తున్న సంబంధాలన్నీ మీరెందుకు కాదంటున్నారు? వీళ్లలో ఎవరూ కూడా మన నందినికి సరిపోరు. నందినికి తగినవాడు ఎవరన్నా దొరికితే తనతోనే పెళ్లి చేద్దాం. ఎవరు తగినవారు కదా. మొన్నటి సంబంధం సుమన్ రావు, ముంబైలోని ప్రముఖ ఇండస్ట్రీస్ రావు గ్రూప్ ఏకైక వారసుడు. అతని ముందు వచ్చినవాడు తను వచ్చే నెలలోనే క్రికెట్ టీం కి కెప్టెన్ అవబోతున్నాడు. అతనికి ముందు వచ్చినవాడు ప్రధానమంత్రికి మేనల్లుడు. అయితే ఏంటి, నందిని ఈ రఘుమూర్తికి ఏకైక మనవరాలు. తన కోసం ఎలాంటి సంబంధాన్ని తెస్తానంటే లోకం తనని చూస్తూ ఉండిపోతుంది. మీరు ఏ రాజ్యపు రాకుమారుణ్ణి తెస్తారో నా కూతురు కోసం? వేల కోట్లకి యజమానులం మనం. అలాంటిది మీ మనవరాలి పెళ్లిని ఒక షూ పాలిష్ చేసుకునేవాడితో ఎందుకు చేస్తున్నారు? మీకు మతిపోయిందా ఏంటి? మర్యాదగా మాట్లాడు రాజేశ్వరి. నేను నీ మావయ్యనే. ఇంకా నందిని నా వారసురాలు. నేనేం చేసినా ఆలోచించే చేస్తున్నాను. నందిని పెళ్లి ఆ బూట్ పాలిష్ చేసే ఆ రుద్రాతోనే జరిగి తీరుతుంది. అరే ఓ పని దొంగ, త్వరగా పని చేయి. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అందరి షూస్ పాలిష్ చేయి. చేస్తున్నాగా సార్, నాకు 2 చేతులే ఉన్నాయి. నాకే ఎదురు చెబుతున్నావా? రుద్ర ఓ పేద కుర్రాడు. తను ఓ షూ షాప్లో పాలిష్ చేస్తుండేవాడు. కానీ రోజు ఏదో ఒక కారణంతో ఆ షాప్ యజమాని తనను కొట్టేవాడు. ఇవాళ కూడా అదే జరుగుతోంది. తన యజమాని కొడుతూ ఉండగానే ఇదంతా దూరం నుంచి చూసిన మిస్టర్ రఘుమూర్తి తన కార్ తీసుకుని ఆ షాప్ దగ్గరకు చేరుకున్నాడు. మిస్టర్ రుద్ర, నేను రఘుమూర్తి తాళ్ళూరి. ఈ ఊళ్ళోనే అతిపెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ తాళ్ళూరి కన్స్ట్రక్షన్స్ ఓనర్. మీరు ప్లీజ్ నా మనవరాలు నందినిని పెళ్లి చేసుకుంటారా? తాళ్ళూరి కన్స్ట్రక్షన్స్ దేశంలోనే చాలా పెద్ద కంపెనీ. దాని ఓనర్ ఓ బూట్ పాలిష్ వాడి ముందు అలా మాట్లాడడం చూసి అందరూ నోరు తెరుచుకుని ఉండిపోయారు. ఆ ఒక్క నిర్ణయంతో ఇంట్లో తుఫాన్ చెలరేగింది. ఈ పెళ్లి చాలా ఇంపార్టెంట్. ఆ షూ పాలిష్ వాడితో పెళ్లి తర్వాత నందిని జీవితం రాత్రికి రాత్రే మారిపోతుంది. మావయ్య, వాణ్ణి పెళ్లి చేసుకుంటే నా కూతురు జీవితం మారడం కాదు, నాశనం అవుతుంది. నేనలా అస్సలు జరగనివ్వను. నేనింట్లో మిగతా వాళ్ళతో మాట్లాడతాను. మీరు కాకపోతే అత్తయ్య నా మాట తప్పకుండా వింటారు. రఘుమూర్తి కోడలు రాజేశ్వరికి తన అత్తయ్య మీద పూర్తి నమ్మకం ఉంది. తను ఈ పెళ్లికి ఒప్పుకోదని. రాజేశ్వరి, వాళ్ళిద్దరి పెళ్లి జరగడం చాలా అవసరం. నేను వాళ్ళిద్దరి జాతకాలు మన పురోహితుడికి చూపించాను. అతను మన నందిని జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు. ఈ సంబంధాన్ని పైవాడే రాశాడు. ఏంటి? అసలు మీరేమంటున్నారు? జాతకంలో ఏం రాసున్నా కూడా మనం దాన్ని నమ్మయ్యాలా? మీరు నా కూతురికి సాయం చేయకపోతే నేను ఒక్కదాన్నే నా కూతుర్ని ఈ పెళ్లి నుంచి రక్షించుకుంటాను. ఆ మాట అంటూనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే హోటల్లో నందిని అరుస్తూ అంది, ఎవరన్నా ఆ రుద్రతో నా పెళ్లి జరిపించాలి అని అనుకుంటే నేను నా చెయ్యి కోసేసుకుంటాను. నందిని తన చేతిలో బ్లేడ్ పట్టుకుని తన తాతయ్యను బెదిరిస్తోంది. అప్పుడే తన అమ్మ నాన్నమ్మ తన దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. నందిని, అలా చెయ్యొద్దు. పొరపాటున తెగితే జీవితం నాశనం అయిపోతుంది. నా జీవితం ఎలాగో నాశనం అయిపోతుంది కదా. మీరు చూసారా ఆ రుద్రని? మన డ్రైవర్ కంటే దారుణమైన బట్టలు వేసుకుంటాడు. ఇదంతా తెలిసి కూడా మీరు అలాంటి వాటితో పెళ్లి చేయాలని చూస్తున్నారు. నన్ను ఏ బస్తీకి తీసుకువెళ్తాడు? ఆ మాట విన్న నాన్నమ్మ తనను సముదాయిస్తూ అంది, లేదు నందిని, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. పెళ్లి తర్వాత రుద్రానే ఇక్కడికి వస్తాడు మనతో ఉండేందుకు. నువ్వు నీ లగ్జరీ లైఫ్ ని వదులుకోవాల్సిన పని లేదు. వద్దు, అయినా కూడా నేను వాడిని పెళ్లి చేసుకోను. ఒకవేళ తాతయ్య నన్ను బలవంత పెడితే గనుక నేను నా ప్రాణాలు తీసేసుకుంటాను. ఆ మాటంటూ నందిని తన చెయ్యి కోసుకోబోయింది. అరే, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మీ మనవరాలి ప్రాణం పోయినా పర్వాలేదా? మావయ్య, మీరు మీ పట్టు వదలకపోతే నేను మీ మీద కేసు వేస్తాను. రఘుమూర్తి ఫ్యామిలీ అంతా తనకు వ్యతిరేకంగా మారింది. అప్పుడే తన అన్న ఓ మాటకు నందిని నోరు మూసుకుంది. కేసు వేయాలంటే
నేను కూడా కేసు వేస్తాను నీ మీద. నందిని వాళ్ళ నాన్నగారి చావు ముందు ఏ నిజం బయటపడిందో గుర్తుందా? ఒకవేళ ఆ నిజం మళ్ళీ బయటకు రాకూడదు అనుకుంటే కామ్గా ఈ పెళ్లికి ఒప్పుకో. ఇంకా నీ కూతుర్ని కూడా ఒప్పించు. రఘుమూర్తి అన్న ఒక్క మాటతో రాజేశ్వరి నోరు మూతపడిపోయింది. తను నందినిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. తను వెళ్లగానే వాళ్ళ అత్తయ్య భర్తను అడిగింది. మీరెందుకని అసలు విషయం దాస్తున్నారు? మాకు నిజం చెప్పండి. అసలు మీకేం కావాలి? ఏం దక్కుతుంది మీకు ఈ పెళ్లితో? ఇప్పుడే కాదు, టైం వచ్చినప్పుడు రాజేశ్వరికి అంతా చెప్పేస్తాను. ముందు ఈ పెళ్లి అయితే జరగని. ఇక ఈ పెళ్లిని ఆపడం ఎవరి తరమూ కాదు. దాని వెనుక రహస్యం తెలియకుండానే నందిని రాజేశ్వరులు ఒప్పుకోవాల్సి వచ్చింది. పెళ్లి డేట్ దగ్గర పడుతున్నా కూడా ఇప్పటిదాకా రుద్ర నందినిలు ఒక్కసారి కూడా కలుసుకోలేదు. ఈ విషయం రుద్ర మనస్సుని తొలిచేస్తోంది. రేపే మా పెళ్లి, కానీ మా మధ్య ఎంతవరకు సరైన మాటలు కూడా లేవు. తను నా ఫోన్కి జవాబు ఇవ్వడం లేదు, కనీసం నా మెసేజెస్కి రిప్లై కూడా ఇవ్వటం లేదు. ఇప్పటిదాకా రుద్ర పెళ్లి గురించి ఏం మాట్లాడలేదు. కానీ నందిని తీరు చూసి తన వల్ల కాలేదు. ఇక ఉండలేక రఘుమూర్తి దగ్గరకు వెళ్ళాడు. చూస్తుంటే నందిని నన్ను ఇష్టపడట్లేదు అనిపిస్తుంది. ఒకసారి పెళ్ళైపోని నందిని నిన్ను ఇష్టపడుతుంది. మీరేం చెప్పాలనుకుంటున్నారా? మీరు నాతో అన్నారు నందిని ఈ పెళ్లి ఇష్టంతోనే చేసుకుంటుంది అని, కానీ మీ మాటలు విన్న తర్వాత అనిపిస్తుంది తనకి ఈ పెళ్లి బలవంతంగా చేస్తున్నారని. బలవంతం అయితే ఏంటంట? ఇది నాకు నా మనవరాలకి మధ్య సమస్య. నువ్వు మధ్యలోకి రావద్దు అంటూ అహంకారంగా అన్నాడు రఘుమూర్తి. రఘుమూర్తి గారు, మీరు మర్చిపోయారేమో, నేను మీ కుటుంబానికి అవసరం, కానీ మీ కుటుంబం నాకు అవసరం లేదు. నేను ఇవాళ నందినితో మాట్లాడతాను. ఒకవేళ తనను బలవంతం చేస్తున్నారని తెలిస్తే నేను ఈ పెళ్లి అస్సలు చేసుకోను. ఆ మాట అంటూనే రుద్ర అక్కడి నుంచి బయలుదేరాడు. అప్పుడే చంద్రశేఖర్ అన్నాడు. అవునా, ఇంత నమ్మకమా? అయితే ఈ పెళ్లి ఆపే. అప్పుడు నేను కూడా జనాలకి చెప్పేస్తా, నువ్వు మా షూ పాలిష్ చేసేవాడివి కాదు, నీ రహస్యం వేరే అని. ఏంటి? అలా రఘుమూర్తి పన్నిన ఉచ్చులో ఎవరూ తప్పించుకోలేకపోయారు. ఆ మర్నాడే ఎవరికి ఇష్టం లేకపోయినా తాళ్ళూరి ఫ్యామిలీకి ఏకైక వారసురాలు నందిని పెళ్లి ఓ షూ పాలిష్ చేసే రుద్రతో జరిగిపోయింది. ఎప్పటికైనా నిజం చెప్పండి, ఎందుకని మా ఇద్దరిని బలవంతంగా ఒకటి చేశారు? హా తాతయ్య, ఇప్పుడైనా చెప్పండి, నా జీవితాన్ని నాశనం చేసి మీకు ఏం దక్కిందో అని. రుద్ర నందినిలు శేఖర్ గారి గదిలో ఉన్నారు. ఈ ఇద్దరికీ తమ ప్రశ్నలకు జవాబు కావాలి. కానీ రఘుమూర్తి నోరు తెరవగానే అక్కడ ఏం జరిగిందో తెలిస్తే మీరు మీ చెవులను కూడా నమ్మలేరు. నేను ఈ పెళ్లిని ఎందుకు జరిపించా అంటే ఏం జరుగుతోంది మీకు? తాతయ్య, బదులివ్వండి. రుద్ర, ఏదన్నా చెయ్యి. రుద్ర రఘుమూర్తి నాడి చూసి అన్నాడు. నందిని, మీ తాతయ్య చనిపోయారు. మీరు వెళ్ళలేరు. మాకు నిజం చెప్పకుండా మీరు అలా వెళ్ళలేరు తాతయ్య. తాతయ్య చనిపోయిన మర్నాటి నుంచే రుద్రకి చెడు రోజులు మొదలయ్యాయి. నందిని ఇంకా వాళ్ళమ్మ రోజూ తనను అవమానించేవారు. మొదట్లో ఇంట్లో తనను తిడుతూ ఉండేవారు. కానీ క్రమంగా బయట వాళ్ల ముందు కూడా తన పరువు తీయసాగారు. తనతో అంట్లు తోమించేవారు. ఒక్కోసారి ఇల్లంతా తుడిపించేవారు. వాళ్ల కుక్కలను కూడా తిప్పించేవాళ్లు. ఒకరోజు నందిని వాళ్ళింటికి తన కాలేజ్ ఫ్రెండ్ రేష్మ వచ్చింది. తను రుద్ర కుక్కల్ని తిప్పడం చూసింది. నందిని, నువ్వు కుక్కల్ని చూసుకోవడానికి కొత్త నౌకర్ని పెట్టుకున్నావా ఏంటి? నందిని ఏదో చెప్పేలోగా రుద్ర అన్నాడు. నేను నందిని భర్తని. ఏంటి? నందిని భర్తవా? నువ్వు సీక్రెట్ గా పనుని చేసుకున్నావా నందిని? అదంతా వదిలేయ్. ఈ దరిద్రుడు వచ్చాకే మా తాతయ్య పోయారు. ఇక కంపెనీ ఎంత దారుణంగా ఉందంటే నాకు అర్జెంటుగా 30 లక్షలు కావాలి. అప్పుడే రేష్మి తనతో ఓ పార్టీ గురించి చెప్పింది. అక్కడికి పెద్ద పెద్ద ధనవంతులు వస్తారు. నందిని అక్కడికి వెళ్తే ఎవరో ఒక డబ్బున్నవాడు సాయపడొచ్చు. కానీ తనకు తెలీదు పార్టీలో తనకేం జరగబోతోందో. ఆ పార్టీలో తన డబ్బున్న క్లాస్మేట్స్ కిషోర్, అర్జున్లు వచ్చారు. కాలేజ్ రోజుల్లో వాళ్ళు నందిని వెంటపడేవాళ్ళు. వాళ్లతో ఎలాగైనా తన కంపెనీలో ఇన్వెస్ట్ చేయించుకోవాలని అనుకుంది నందిని. ఇదంతా జరుగుతూ ఉండగానే తన భర్త రుద్ర హోటల్ రాయల్ ప్యాలెస్ చేరుకున్నాడు. తను హడావిడిగా స్కూటర్ పార్క్ చేసి బట్టలు సరిచేసుకుంటూ బొకేను బయటకు తీశాడు. హోటల్ లిఫ్ట్లో టాప్ ఫ్లోర్కి చేరుకున్నాడు. లోపలున్న గుంపు మధ్య తన కళ్ళు నందిని కోసం వెతుకుతున్నాయి. తనెప్పుడైతే నందినిని ఓ మూల వైన్ తాగడం చూశాడో అటు పరుగు తీశాడు. తనను చూస్తూనే నందిని ఒక్కసారిగా మండిపడింది. నువ్వు ఇక్కడ? ఛీ, నీ మురికి బట్టలు చూసుకున్నావా? ఇంకా చెప్పులు నిన్నెలా లోపలికి రానిచ్చారు హోటల్ వాళ్ళు? అది నందిని, నువ్వు నీ ఫోన్ ఇంట్లో మర్చిపోయావు, అదే ఇవ్వడానికి ఇలా వచ్చాను. మరి బొకే ఏంటిదంతా? నందిని, బహుశా నువ్వు మర్చిపోయావు. ఇవాళ మన యానివర్సరీ కదా, అందుకే ఇవాళ నా గురించి ఒకటి చెప్పడానికి వచ్చాను అంటూ తన చేతులు పట్టుకుని మోకాళ్ల మీద కూర్చున్నాడు. కానీ తను ఏదన్నా చెప్పేలోగా అర్జున్ అరిచాడు. వాట్ ద హెల్ రుద్ర,
చెయ్యి వదులుతుంది. బికారి వెధవా, ఒక పని చెయ్యి, నీ షర్ట్ తీసి నా చెప్పులు శుభ్రం చెయ్యి. అక్కడున్న ప్రతి ఒక్కరూ రుద్ర, అర్జున్, నందినిలను చూస్తూనే ఉన్నారు. నందిని తన పక్కనున్న అర్జున్ చేయి పట్టుకుని తన నడుం మీద పెట్టుకుని డాన్స్ ఫ్లోర్ మీదకు వెళ్ళింది. పాపం రుద్ర మళ్ళీ నందిని దగ్గరకు వెళ్ళి అన్నాడు, నందిని, ఓసారి నా మాట విను. నేను ఈ రోజు నీకు ఇంకా నిజమంతా చెప్పేస్తాను. ఇక నందినికి ఒళ్ళు మండిపోయింది. తను రుద్ర చేతి నుంచి బొకే తీసుకుని తన కాళ్ల కింద వేసి తొక్కేసింది. బాగా కళ్ళు తెరిచి చూడు, నీ విలువ కూడా ఈ పూలంతే నా దృష్టిలో. రుద్ర, వెళ్ళిపో ఇక్కడి నుంచి. రుద్ర ఇంకా ఏదో చెప్పేలోగా అర్జున్ అన్నాడు, అరే, దీని గురించి ఇంత గొడవ చేస్తున్నావా నువ్వు? నందిని బేబీ, రిలాక్స్. నీ భర్త వెదవేమో కానీ నేను కాదు. నీకెంత డబ్బు కావాలో చెప్పు. 1 కోటి, 2 కోట్లు, లేదా 10 కోట్లు? ఆ మాట వింటూనే నందిని కళ్ళు మెరిశాయి. తను ఎగ్జైట్ అవుతూ అంది, నువ్వు నాకు సహాయం చేస్తావా అర్జున్? అఫ్ కోర్స్ చేస్తాను. నువ్వు నా ఫ్రెండ్ కదా. కానీ నాదొక షరతు. 2 కోట్ల కోసం నువ్వు 1 పూటంతా నా ఒళ్ళో కూర్చోవాలి. 10 కోట్ల కోసం 1 రాత్రంతా నువ్వు నాతో గడపాలి. కానీ అర్జున్ తన మాట పూర్తి చేసేలోగా ఓ బలమైన దెబ్బ తన మొహం మీద పడింది. దాంతో తను ఎదురుగా ఉన్న డాన్స్ ఫ్లోర్ మీద పడిపోయాడు. తన తల నుంచి రక్తం కారసాగింది. తన కళ్ళు బైర్లు కమ్మేశాయి. అది చూసి గెస్ట్లందరూ షాక్ అయిపోయారు. నందిని రుద్రని చూసి మండిపడింది. అరే ఇడియట్, నువ్వేం చేస్తున్నావు అసలు? నీకు మతి కానీ పోయిందా? పాపం తను నాకు సహాయం చేస్తుంటే ఇప్పటికిప్పుడే సారీ చెప్పు. నా చెప్పులు కూడా వాడికి సారీ చెప్పావు. ఇక నువ్వు నాతో పద నందిని. రుద్ర నందినిని తీసుకుని అక్కడి నుంచి వెళ్తుండగానే అర్జున్ తన బెస్ట్ ఫ్రెండ్ ఇంకా అండర్ వరల్డ్ డాన్ హెడ్ షాట్ ని అక్కడికి పిలిచాడు. కాసేపట్లోనే గూండాలతో నిండిన ఓ 10 జీపులు అక్కడికి వచ్చి ఆగాయి. పార్టీలో ఉన్న వాళ్ళందరి గుండెలు ఆగిపోయాయి. నందిని లోపల సంతోషిస్తోంది. హెడ్ షాట్ క్లబ్లోకి వచ్చాడు. అర్జున్ కళ్లతోనే రుద్ర వైపు సైగ చేశాడు. హెడ్ షాట్ వెంటనే తన గన్ తీసి రుద్ర తలకి గురి పెట్టాడు. కదలాలని కూడా అనుకోవద్దు. ఇప్పటిదాకా నా గురి తప్పనే లేదు. అంతకు ముందే 25 మంది గూండాలను చితగొట్టిన రుద్ర కామ్గా ఉండిపోయాడు. హెడ్ షాట్ మనుషులు రుద్ర కాళ్ళు చేతులు కట్టేశారు. మీరు మీ పార్టీ ఎంజాయ్ చేయండి. వీడిని మా అడ్డాలో చూసుకుంటాం. వీడి ఒక్కో ఎముక విరగ్గొట్టకపోతే చూడండి. నందిని, అర్జున్లు ఇదంతా చూసి సంబరపడుతున్నారు. నందిని హెడ్ షాట్ ని రిక్వెస్ట్ చేసింది. తను రుద్ర విలవిల్లాడడం చూడాలని. దానికి హెడ్ షాట్ ఒప్పుకోవడంతో వాళ్ల వెనకే నందిని, అర్జున్ల కార్ బయలుదేరింది. రుద్ర హెడ్ షాట్ కారు డిక్కీలో పడున్నాడు. తనని తీసుకుని వాళ్ళు ఓ దట్టమైన అడవిలోకి వెళ్లారు. కానీ ఎప్పుడైతే కారు డిక్కీ తెరిచారో అందరి మతిపోయింది. రుద్ర కారులోంచి మాయమయ్యాడు. ఇదెలా సాధ్యం? కార్ ఎక్కడా ఆగలేదు కదా. కదలే కార్లో నుంచి కట్టి పడేసిన రుద్ర ఎలా తప్పించుకున్నాడు? అప్పుడే హెడ్ షాట్ చూపు అక్కడున్న లైటర్ మీద పడింది. దాన్ని చూస్తూనే తన మొహం పాలిపోయింది. ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఇది తనదా? హా, ఆ బికారి దీంతోనే బీడీలు వెలిగిస్తాడు. మీ వల్ల నా ప్రాణాల మీదకి వచ్చింది. ఇక మీ పని కూడా అయిపోతుంది. నా మొత్తం వ్యాపారం నాశనం అయిపోతుంది. మీరు కూడా ఎక్కడన్నా వెళ్ళి దాక్కోండి. ఎందుకంటే వాడి కంట పడితే. హెడ్ షాట్ భయంగా ఉనికిపోతున్నాడు. ఒకటే ఏడుస్తున్నాడు. హఠాత్తుగా తన గన్ బయటకు తీసి తలకి గురిపెట్టి పేల్చుకున్నాడు. ఇంతకీ ఆ లైటర్ రహస్యం ఏంటి? అసలు రుద్రతేజ ఎవరు? కదిలే కార్ నుంచి తను ఎలా మాయమయ్యాడు? తన భయంలో ఓ పెద్ద డాన్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? నందిని వాళ్ళ తాతయ్య రుద్రతో తన పెళ్లి ఎందుకు చేశాడు? ఇంతకీ వాళ్ళ విడాకుల షరతు ఏంటి? ఇప్పుడు నందిని, అర్జున్లకి ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.